రోటి పచ్చళ్ళు అంటే ఎవరికి ఇష్టం ఉండదు. ఇప్పుడంటే మిక్సీలో వచ్చేసి మస్తు ఈజీ గోయింగ్ అయిపోయింది. కానీ ఒకప్పుడు మన అమ్మమ్మలు రోట్లలో పచ్చడి నూరుతుంటే ఆ స్మెల్, ఆ టేస్ట్ నెక్స్ట్ లెవెల్ కదా. ఆ టేస్ట్ని మనం ఎందుకు మిస్ చేసుకుంటాం, అందుకని ఇవాళ నేను రోటి పచ్చడి చేసేసిన. అండ్ ఆల్రెడీ ప్యాన్లో నేను ఎండుమిరపకాయలు, జీలకర్ర ఇంకా మినపప్పు ఫ్రై చేసి పెట్టుకున్నాను అనమాట. అవే మంచిగా నూరుకోవాలి. అండ్ ఇందులో నేను కొంచెం చింతపండు కూడా యాడ్ చేసిన, ఆ క్లిప్ అయితే మిస్ అయింది. అండ్ టమాటాలు మగ్గించుకున్నప్పుడే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి, టేస్ట్ ఇంకా మంచిగా ఉంటుంది. ఇంకా ఇందులోనే పచ్చి ఉల్లిపాయలు, ఎల్లిపాయలు వేసుకోవాలి. అస్సలు ఫ్రై చేయొద్దు అనమాట. నాకు పచ్చడి స్పైసీగా ఉంటే మస్తు నచ్చుతుంది, అందుకని నేను డ్రై చిల్లీ ఎక్కువ వేసుకున్నా. సో మీరైతే మీ స్పైస్ లెవెల్స్కి తగ్గట్టు కొంచెం తగ్గించి చేసుకోండి. అని ఇది ఇట్లా తిన్నా బాగానే ఉంటుంది, తాలింపు పెట్టుకున్నా మంచిగానే ఉంటుంది. నేను తాలింపు పెట్టినా అనమాట. ట్రస్ట్ మీ గైస్, ఇదైతే సూపర్ రెసిపీ. అసలు ఇది చేసుకొని తిన్నాక మీరు డెఫినెట్గా నన్ను అప్రిషియేట్ చేస్తారు. వీడియో కనుక నచ్చితే నా ఛానల్ని మాత్రం డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. బాయ్ గైస్.